నెక్స్ట్ మనకి ప్రపంచీకరణ అంటే ఏదో చూద్దాం. ఇక్కడ మనకు ఫస్ట్ బొమ్మలు ఇచ్చారు. సో అదంతా ఏం అవసరం లేదండి. ఇదంతా ఏం తెలుపుతుందంటే జస్ట్ పోస్టర్లు మనకు అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటాం కదా టీవీలో, ఆ విధంగా అడ్వర్టైజ్మెంట్ లాగా ఈ పోస్టర్లు వేయడం జరుగుతుంది. బ్రిటన్లో ఇంగ్లీష్లో ప్రచురితమవుతున్నటువంటి ఈ పత్రిక భారతదేశంలో కొనుగోలుదారుల కోసం చూస్తుందంట. ఓకే, చైనీయులు భారతీయ భాషను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ భారతదేశంలో తమ వస్తువులు కూడా అమ్మాలి, మాతో కూడా మీరు సంబంధాలు ఏర్పరచుకోవాలని వాళ్ళు భాష నేర్చుకోవడము. ఈ విధంగా అక్కడ చూడండి హిందీ భాషను నేర్పిస్తున్నారు. సో అది తెలుపుతుందన్నమాట. తమ కార్మికులు ఇక్కడికి కూడా పంపించాలి అని చెప్పి భారతీయ భాగస్వామ్యంతో వ్యాపారం చేయాలి అనుకుంటున్నామని చెప్పి వీళ్ళకి చెప్పడం, దానికోసం ఇక్కడ చూపించినట్టుగా ఇక్కడ చూపిస్తున్నారు. సో ఇదంతా ఏం అవసరం లేదు, జస్ట్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. అసలు చూడండి 20వ శతాబ్దం చివరిలో మనకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన పరిమాణాల్లో ఒకటి ఏదంటే ప్రపంచీకరణ అని చెప్పచ్చు. ఓకేనా, దీని మనకు రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక కోణాలు అనేటివి ఉన్నాయి. సో చూద్దాము. ఇక్కడ మనం మార్కెట్లో చూస్తూనే ఉన్నాము, ఎన్నో వస్తువులు అనేటివి మనకు అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక మార్పిడితో మనం 3 రకాల ప్రవాహాలను గుర్తించవచ్చు. ఇది మన మెయిన్ ప్రపంచీకరణ అంటే ఏంటంటే మనం ఇది సంబంధించినటువంటి ఈ మార్కెట్ సంబంధించి పెద్ద సంఖ్యలో పెద్దవాళ్ళకు వీళ్ళకు వేరే దేశాలకు అమ్మడము, వాళ్ళ నుంచి ఏమైనా దిగుమతి చేసుకోవడము, ఇలాంటి సంబంధించి వ్యాపారాన్ని మనం ఏమంటామంటే ప్రపంచీకరణ. అంటే ఒక తాను ఉండేది మొత్తం మిగతా దేశాలకు కూడా స్ప్రెడ్ చేయడము, ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా 3 రకాల ప్రవాహాలను మనం గుర్తించవచ్చు. ఫస్ట్ది ఏంటంటే వస్తువులు సేవల ప్రవాహము, రెండవది ఏంటంటే శ్రమ ప్రవాహము, అంటే వస్తువులు పంపించడము లేదంటే ఏమైనా సేవలు, మన సేవలు ఏమైనా వాళ్ళకి అందించడం ఏదైనా దేశానికి. సెకండ్ శ్రమ ప్రవాహం అనమాట. నెక్స్ట్ ఉపాధి కోసం వెతుక్కుంటూ ప్రజలు వలస వెళ్ళడం అనమాట, వీళ్ళ పని కోసం, ఉద్యోగాల కోసం అయితే కావచ్చు, ఎక్కడైనా పని చేయడానికి కావచ్చు వాళ్ళ దగ్గర. నెక్స్ట్ థర్డ్ది ఏంటంటే పెట్టుబడి ప్రవాహము, స్వల్పకాల లేదా దీర్ఘకాల ప్రయోజనాల కోసము దూర ప్రాంతాలకు వెళ్ళి పెట్టుబడి పెట్టడం అనమాట. సో ఇది ఈ 3 రకాలుగానే ఎక్కువగా మనకు ఇక్కడ ఈ ప్రపంచీకరణలో భాగంగా అంతర్జాతీయ ఆర్థిక మార్పిడి అనేది మనకి ఈ 3 వాటిలుగానే జరుగుతుందన్నమాట. ఇవే కాక ప్రపంచీకరణకు రాజకీయ, సాంస్కృతిక కోణాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు చూసినట్టయితే పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికాలో ట్యూనీషియా, ఈజిప్ట్ వంటి అనేక దేశాలు ఒకదాంతో ఒకటి ప్రభావితమయ్యి నియంత్రణను తొలగించుకోవడానికి వివాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ప్రసార మాధ్యమాల్లో కూడా దీన్ని అరబ్ వసంతం అని పిలుస్తారంట. ఈ విధంగా ప్రసార మాధ్యమాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి అని ఇచ్చారు. సో ఇదంతా మనకేం అవసరం లేదు. ఆల్మోస్ట్ ఇదంతా మనకి ఎలా ఉందంటే ఎకనామిక్స్ ఇదంతా. సో అందుకే ఎక్కువగా మనకి పెద్దగా మ్యాటర్ అయితే ఉండదు, కానీ అన్ని గణాంకాలు ఉంటాయి. సో అన్నీ మనకి ఈజీగా స్కిప్ చేసుకోవచ్చు. 2011 ఏమైనా ప్రకారం దీని ప్రకారం ఉంటే కనుక 2021 ప్రకారం ఉంటే కనుక అవి మాత్రం మనకి ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంటుంది, కానీ ఇలాంటివి అయితే ఏం అడగరు. నార్మల్ మ్యాటర్ ఇదంతా. ఇక్కడ మనకు చదవాల్సింది ఏముందంటే కార్మికుల వలస. 19వ శతాబ్దంలో కార్మికుల యొక్క వలస చూడండి ఎలా ఉండిందో. ఇక్కడ మనకు చదవాల్సిందల్లా ఏమన్నా ఉందా అంటే వీళ్ళు ఎక్కువగా మనకి ఒప్పంద కూలీలుగానే ఉండేవాళ్ళంట. ఒప్పంద కూలీలు అంటే ఏంటో ఇక్కడ ఇచ్చారు. కొత్త దేశానికి లేదా ప్రాంతానికి ప్రయాణిక అయ్యే ఖర్చుని యజమాని పెట్టుకొని దానికి బదులు ఒక నిర్దిష్ట కాలం పాటు అతని వద్ద పని చేస్తానని కార్మికుడు ఒప్పందం కుదుర్చుకుంటాడనమాట. సో దీన్నే ఏమంటామంటే ఒప్పంద కూలీలు అంటాం వీళ్ళనే. అతడికి కట్టుబడి ఉంటాడు ఆ కొంతకాలం, ఇన్ని నెలలు అని ఉంటుందండి. ఇన్ని నెలలకు ఇదంతా ఖర్చు అంతా ఆయనే పెట్టుకుంటాడు, యజమాని ఖర్చు పెట్టుకుంటాడు ప్రయాణానికి అంతా. ఓకే, ఈ విధంగా భారతదేశం నుంచి కార్మికులు కరేబియన్ దీవులకి, మారిషస్, ఫిజీ, మలయా, శ్రీలంక వంటి దేశాలకు వెళ్తున్నారు. ఇక్కడ మనకి కువైట్కి కూడా వెళ్తూ ఉన్నారు చూడండి, ఇప్పుడు పని వాళ్ళు చేయడానికి వెళ్తూ ఉంటారు. సో ఇదే ప్రాసెస్ అనమాట. అంత ఖర్చు అంతా ఓళ్ళు పెట్టుకుని ఓళ్ళు పిలిపించుకుంటారు. ప్లస్ ఉన్న రోజు వాళ్ళు చూసుకుంటారు, బాగా అన్నం పెట్టి వాళ్ళకి పని చేసి పెట్టాలి. ఇంతనే ఉంటుంది టైం. ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చారంటే వాళ్ళని చాలా దారుణంగా చూసేవాళ్ళు, సరిగ్గా స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి కూడా కనీసం ఉండదని. ఓకే, హక్కులు కూడా ఉండేవి కాదు, చట్టబద్ధమైన హక్కులు ఉండేవి కాదు, కొంచెం ఇలా ఉండేదన్నమాట. పని పరిస్థితులు కూడా, నివాస పరిస్థితులు అంతగా మంచిగా ఉండేవి కావు అని. సో అదంతా అవసరం లేదు. జస్ట్ ఒప్పంద కూలీలు అంటే ఏంటి అనేది మనకు చూసుకున్నాము. నెక్స్ట్ పలు దేశాల్లో ఉత్పత్తి ఎలా ఉంది. 20వ శతాబ్దం మధ్య భాగంలో మనకు ఉత్పత్తి ప్రధానంగా దేశం లోపల నిర్వహించే వాళ్ళండి. ముడిసరుకు, ఆహార ధాన్యాలు, తయారైన వస్తువులు ఇవి మాత్రమే దేశ సరిహద్దు దాటి వెళ్తూ ఉండేవి. ఎక్కువగా లోపలనే చేస్తూ ఉన్నారు. కానీ ఈ భారతదేశం వంటి వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు.
3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకొని చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.